అందరికీ నమస్కారం. ఇది ఎర్రగలిజర్ మొక్క అంటారు. ఈ విధంగా గుత్తులు గుత్తులు కాత కాస్తుంది. ఇది పూత కూడా ఎర్రగా వస్తుంది. ఇది ఎర్రగలిజర్ చెట్టు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. పూత వచ్చేసి ఈ కలర్ వస్తుంది, పింక్ కలరు. దీని ఆకులను రక్తానికి రక్తం దొడ్డికి వారికి దీని ఆకులను కషాయం కానీ కూర కానీ వండి పెడితే సెట్ అవుతుంది. ఇది గుబురు మొక్క. తీగలు సుమారుగా 1.5 మీటర్ వరకు విస్తరిస్తుంది. పునర్నవ లక్షణాలు దీనికి కూడా ఉంటాయి. మీరు చూసే నకిలీ మొక్క ఎర్రగలిజర్. ఇది వాస్తవానికి గడ్డి జాతి నాసారపు మొక్క. ఇది ఎర్రగలిజర్ మాత్రం కాదు. సోషల్ మీడియాలో దీన్ని కూడా పునర్నవ అని పిలుస్తున్నారు ఈ రోజులలో. ఇది మాత్రం కాదు. కొందరు మట్టుకు ఈ అటుక మామిడి మొక్కనే పునర్నవ అంటున్నారు. కానీ అటుక మామిడే. పునర్నవ అనేది నిజమైన తెల్లగలిజర్ను మాత్రమే పునర్నవ